Yeah. So welcome back now again. So we will move forward. Please mute Reddy Basha. Now everybody please listen to the class very carefully. సో లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసింది అసలు మనకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 8 యూనిట్స్ అండ్ లిజనింగ్ అండ్ టెర్మినాలజీ, ఫంక్షనల్ గ్రామర్ అండ్ రీడింగ్ అండ్ క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్ అండ్ గ్రామర్ లిటరేచర్. And the seventh unit is questions, answers, and based on text and books. So this is what we have gone through, and each and every unit is deliberately కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే. సో లిజనింగ్ స్కిల్స్ I will just remove my photo and the logo. I hope you are very clear with the text. So unit 1, listening is. So in this unit you will learn to distinguish the different stages of listening skills ante ela untayi, listening effective ga ఏ విధంగా వినాలి. So whatever I am speaking at present, if you are able to understand very clearly, మీరు క్లియర్ గా అర్థమైతే దాన్ని మాత్రమే లిజనింగ్ స్కిల్ ఉన్నట్టు, లేకుంటే సౌండ్ విన్నట్టు. సో లిజనింగ్ ఈజ్ జస్ట్ టు అండర్స్టాండ్. మనకు చెప్పిన వాయిస్ కాదు, సౌండ్ కాదు మనకు కావాల్సింది. సౌండ్తో పాటు వచ్చే మీనింగ్ నాకు అర్థమైంది, దెన్ ఇట్ ఈస్ లిజనింగ్. సో దానివల్ల ఎప్పుడైతే లిజనింగ్ ఎఫెక్టివ్గా ఉంటుందో దెన్ యూ కెన్ లెర్న్. సో దాంట్లో మనకు ఫోనాలజీ అండ్ స్ట్రెస్ మేకింగ్ అండ్ హోమోఫోన్స్, సో ఆల్ దీస్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. So other than all the units I have discussed earlier, whoever are missed, I will help you in the last 10 minutes లో. నేను మళ్ళీ లాస్ట్ 10 minutes లో మళ్ళీ మీకు హెల్ప్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, లాస్ట్ సెషన్ మిస్ అయిన వాళ్ళు ఏం వర్రీ కావద్దు, ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్. సో ఎట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ టుడే మనం లిజనింగ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. సో మీకు టెక్స్ట్లో ఏం కనపడుతుందో, మీకు స్క్రీన్ పైన ఏం కనపడుతుందో ఒక్కసారి టెక్స్ట్ చేయండి. షార్ట్ ఫామ్లో టెక్స్ట్ చేయండి. ఇఫ్ యూ టెక్స్ట్ దెన్ ఐ కెన్ అష్యూర్ దట్ యూ ఆర్ ఫాలోయింగ్. అండ్ మీకు కనపడుతుంది వాట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్. మీకు స్క్రీన్ పైన ఏం కనపడుతుంది? స్క్రీన్ పైన ఏం టెక్స్ట్ కనపడుతుంది? జస్ట్ టైప్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ టెక్స్ట్. Reddy Basha, Gurunath. I need only first phrase other than the articles. So if you follow the text, akkada emundi? The strange secret, L. Nightingale content. So it's a 1950s original and full. So I will give you the link. మీరు ఈ క్లాస్ తర్వాత ప్లీజ్ ఫాలో అయ్యేసి దాన్ని విని నాకు అసైన్మెంట్ రూపంలో చెప్పాలి. ఓకే, మీకు లింక్ అందరికీ మెసేజ్ రూపంలో వచ్చిందా? ఎక్సలెంట్. తబిత, గొల్లపల్లి, నందిని అండ్ కుమారిపల్లి, స్నోసన్. ఒక్క నిమిషం సార్. స్నోసన్, ఎస్, స్నోసన్ ఈజ్ దేర్. యా, సుశీల అబ్బవరం అనే పేరుతో స్నోసన్ ఉన్నాడు సార్. ఓకే రైట్, ఎక్సలెంట్. సో మీకు అందరికీ లింక్ అనేది వచ్చింది కదా. ఈ లింక్ని మీరు డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫాలో. అండ్ after the class, please listen to that, because you require to understand what exactly a listening skill. అది అమెరికన్ ఇంగ్లీషా, బ్రిటన్ ఇంగ్లీషా, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ప్లీజ్ లిసన్ టు ఇట్. 31 minutes 56 seconds ఉంటుంది అది. సో యూ ప్లీజ్ గో త్రూ దాట్ ఆఫ్టర్ ద క్లాస్, అండ్ యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, అండ్ ప్లీజ్ ట్రై టు రైట్ ఆన్ అ piece of paper, and just WhatsApp me it to my personal WhatsApp. So my number is, I'm just giving, 9912057565. Are you clear? Yes or no? Okay. So now
If you are yes, very good, very good. Mauli, Singaraya, Jitendra, Tabitha, Aziz, excellent, extraordinary. Now, have a look on the screen again. So, different stages of learning. మనకు different stages of learnings ఉన్నాయి. I am just removing my picture. Just go through. Different stages of learning లో the first one is listening process. Listening process is required. సో డిఫరెంట్ స్టేజెస్ అంటే మనం 3 స్టేజెస్గా దీన్ని తీసుకున్నాం. నెంబర్ 1 ఈజ్ లిజనింగ్ ప్రాసెస్. నెంబర్ 2 ఈజ్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ లిజనింగ్. ఏమేమి అడ్డుకట్టలు ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ లిజనింగ్ మీన్స్. అండ్ దాని తర్వాత వాట్ ఆర్ ద సొల్యూషన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద బ్యారియర్స్. ఆ బ్యారియర్స్ నుంచి, ఆ అడ్డుకట్టల నుంచి ఏ విధంగా మనం బయటపడతామనేది సొల్యూషన్స్ రూపంలో మనం తెలుసుకుంటాం. సో నెంబర్ 1 ఈజ్ listening process, number 2 is barriers to effective listening, number 3 is the solutions. So dantlo listening process lo, before that I just want to get how many, what part of, in how many ways manamu ఏ విధంగా మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. let me know, comment your answers. So different stages of listening skills ని ఎన్ని స్టేజెస్ గా మనం డివైడ్ చేసుకున్నాం, just let me know. ఎన్ని స్టేజెస్గా డిస్ట్రిబ్యూట్. ఎక్సలెంట్. త్రీ. ఆనంద్, ప్రసన్న, రాజేష్, ఉమా, లీలో, ఆంజనేయులు, రెడ్డి భాష, దేవరాజులు, షేక్ యాసీన్. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. సో నౌ ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సో లిజనింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ రిసీవింగ్, ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, అండ్ నెక్స్ట్ సో అండర్స్టాండింగ్, మనం తీసుకోవడం, దాని తర్వాత అండర్స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం. దెర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ తెలుగు గ్రాంధికంలో, వాగార్థావివ సంపృద్ధ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర ఈస్ వన్ స్లోకన్. బట్ ఇన్ దట్ వాట్ వీ రిక్వైర్ టు నో ఈస్ వాక్ మీన్స్ జస్ట్ అ సౌండ్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, దాని ఆ సౌండ్కి వెంటనే మనతో పాటు ఉండేది ఏంటి అంటే అర్థం. So that is the meaning of it. So if you are unable to understand the meaning, then it is very mere based. It will be just like a sound wave, not the meaning of it. So మీకు అర్థమైతేనే అది అర్థం అవుతుంది, అర్థం కాకుంటే అది వ్యర్థం అవుతుంది. You have to understand. If the language is there, language is the only way where you can understand. You cannot understand the animals. You cannot, because కొన్ని animals దగ్గర కొంతమంది అర్థం చేసుకుంటారు ఫీలింగ్స్ని, బట్ the language, if the dog is barking, you understand that something is there, ఏదో వచ్చింది అని తెలుసుకుంటాం, కానీ అది లాంగ్వేజ్ కాదు కాబట్టి అది ఒక బ్యారియర్గా ఉంటుంది. కానీ అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్, బట్ బికాస్ వీ పీపుల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ విల్ ట్రై టు యూజ్ ద సేమ్ వర్డ్స్. నేను ఈ మొబైల్ ఫోన్ ఏమంటానంటే మొబైల్ ఫోన్ అంటాను. సో ఇంకొకరు కూడా దీన్ని మొబైల్ ఫోన్ అని యూజ్ చేశారనుకోండి, దెన్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ ఎ మొబైల్ అని అందరికి అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ద లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయింది. బట్ లిజన్ టు ఇట్. ఎందుకు నేను వినాలి అర్థం చేసుకోవాలి అంటున్నా అంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ లిజనింగ్ టు ఇట్, ఇఫ్ యూ ఆర్ నాట్ గుడ్ అట్ యువర్ లిజనింగ్ స్కిల్స్, దెన్ ఇట్స్ మియర్ వేస్ట్. యూ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో లాంగ్వేజ్లో కొత్త వొకాబులరీ, కొత్త వర్బ్స్, కొత్త నౌన్స్, కొత్త వర్డ్స్, కొత్త న్యూ వర్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాని పదాలకు అర్థం కావాలి అంటే మనం ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి అన్న ఆలోచన, థాట్ మీలో ఉండాలి. ఇంకోటి, అర్థం చేసుకోవాలి అనే గుణం మీలో ఉండాలి. అది ఏంటో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మీకు ఉండాలి. ఇఫ్ దెర్ ఈస్ నో అపిటైట్ టు అండర్స్టాండ్, ఇఫ్ దెర్ ఈస్ నో జీల్ టు అండర్స్టాండ్, ఇట్స్ మియర్ వేస్ట్ అగైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లిజనింగ్ ప్రాసెస్లో రిసీవింగ్ ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి, దాన్ని ఎవాల్యుయేట్ ఏ విధంగా చేయాలి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఎవాల్యుయేట్ ఇట్. మీరు అర్థం చేసుకోకుండానే ఎవాల్యుయేట్ చేయగలుగుతారా? అస్సలు చేయలేరు. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, దెన్ ఓన్లీ యూ కెన్ డిసైడ్ ఆన్ ఇట్. డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకుంటారు అంటే, అది మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. సో యూఆర్ ఆర్ లిజనింగ్, జస్ట్ టెక్స్ట్ మీ ఎంగ పేరు ఎన్నా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఎంగ పేరు ఎన్నా. సో దానికి మీనింగ్, అర్థం, నాట్ ద మీనింగ్, యువర్ నేమ్. ఎక్సలెంట్ రాజేష్, ఎక్సలెంట్, సూపర్. ఎక్సలెంట్.
సో దట్ మీన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద సౌండ్ అనేది ఒక అర్థం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఓకే ఇట్ కేమ్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ తమిళ్ అనే పదం, తమిళ్ అనే లాంగ్వేజ్ లో ఒక పదము ఇంకా పేరున్న ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ యువర్ నేమ్ అనేది మీకు అర్థమైతే అప్పుడు మాత్రమే యూ క్యాన్ జస్ట్ కాయిన్ యువర్ టెక్స్ట్, మీ నేమ్ ని మీరు అప్పుడు మాత్రమే చెప్పగలుగుతారు. సో లాంగ్వేజ్ బ్యారియర్ కి లిజనింగ్ స్కిల్స్ ఈస్ నెససరీ. ఇఫ్ యు ఆర్ కాన్సన్ట్రేటెడ్, ఇఫ్ యు ఆర్ ఫోకస్ ఆన్ లిజనింగ్ వెరీ క్లియర్లీ, అప్పుడు మాత్రమే మీకు ఆ భాష అనేది అర్థమవుతుంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ యాక్టివ్ లిజనర్, మీకు అర్థం కాదు. ఇఫ్ యూ పీపుల్ ఆర్ నాట్ ట్రై టు అండర్స్టాండ్, వేరే వాళ్ళ ఆన్సర్స్ని మీరు చూడరు, వేరే వాళ్ళ ఆన్సర్స్ని చూసి దెన్ యూ విల్ రియలైజ్ ఓకే మేబీ ఇట్ సౌండ్స్ ఎంగ పేరు ఐ డోంట్ నో తమిళ్ బట్ సంబడి ఈస్ టెక్స్టింగ్ దేర్ నేమ్, ఎస్ సో ఐ షుడ్ టైప్ మై నేమ్ అని మీరు రియలైజ్ కావచ్చు ఎవరికైతే తెలియదు. సో ద ఈగర్నెస్ అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఏముండాలంటే మీకు తెలుసుకోవాలి అనేది ఉంటేనే మీకు తెలుస్తుంది, లేకుంటే తెలియదు. సో దిస్ ఈజ్ వాట్ అ లిజనింగ్ ప్రాసెస్. లిజనింగ్ ప్రాసెస్ మీకు ఏం కావాలి అంటే నెంబర్ 1, సో రిసీవింగ్ ఏంటి, ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, ఎంత అర్థం చేసుకుంటున్నాం, అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకుంటాం. దాని తర్వాత మనం రెస్పాండ్ అవుతాం. సో రెస్పాండ్ ఎప్పుడు అవుతామంటే మనకు ముందు అర్థం కావాలి, దాని తర్వాత అనలైజ్ చేయగలగాలి. సో అనాలిసిస్ కోసం మీకు డెసిషన్, నన్ను కించపరుస్తున్నాడా, నా నుంచి అడుగుతున్నాడా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే భాష అనేది మనకు తెలుపుతుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇఫ్ యూ హియర్ ద voice, if you hear and listen, there is a slight difference between hear and listen. If you are able to hear, then it is just a sound. If you are able to listen, then you are able to understand. So hear ki listen ki difference enti ante, listen lo understanding untundi, listen lo evaluating untundi, listen lo listening lo responding untundi, కానీ సౌండ్ లో ఓన్లీ రెస్పాండ్ ఉంటుంది, ఉలిక్కి పడడం, జస్ట్ ఒక మెరుపు అనేది వస్తుంది, భయపడతాం, జస్ట్ ఉలిక్కి పడతాం. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ జస్ట్ అ సౌండ్, దట్ ఈస్ నాట్ అ లాంగ్వేజ్, ఒకరు కమ్యూనికేట్ చేసేది కాదు. సో దిస్ ఈస్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది, రైట్? విశ్వతేజ, ఎక్సలెంట్. అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ ఇన్ లిజనింగ్ ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ బాగా అర్థమైన వాళ్ళకి టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్, ఐ విల్ మూవ్ ఫర్దర్. ఎక్సలెంట్ రాజేష్, కవిత, సూపర్బ్, జాహిద్ అలీ, విశ్వతేజ, Uma, Sushila, you are all awesome. Excellent. Okay, so I am taking attendance. Sorry, I am taking screenshots. ఓకే, నేను మళ్ళీ తీసుకుంటాను. అండ్ కమింగ్ టు ద బ్యారియర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లిజనింగ్కి కావాల్సింది ఏంటి అంటే ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్గా మనం వింటే అది ఏంటి అని అర్థం చేసుకునే దానికి ప్రయత్నిస్తాం. ప్రయత్నంలో లోపం ఉంటే అప్రయత్నంగా మనకు ఏమవుతుందంటే యూ కెనాట్ అండర్స్టాండ్ విచ్ ఎవర్ ఇట్ మే బి ద లాంగ్వేజ్, ఈవెన్ ద బాడీ లాంగ్వేజ్ విల్ సపోర్ట్ యూ. బాడీ లాంగ్వేజ్ ద్వారా అయినా సరే మనం అర్థం చేసుకునే దానికి ప్రయత్నిస్తే మనకు ఆ ప్రయత్నంలో మనకు అర్థమవుతుంది ఇది ఏంటి అనేది. ఈవెన్ ఫ్యూ పీపుల్ ఆర్ వాచింగ్ ఫారిన్ మూవీస్, ఈవెన్ ఫ్యూ పీపుల్ ఆర్ వాచింగ్ ఇటాలియన్ మూవీస్, రష్యన్ మూవీస్, తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్, బట్ హౌ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. వన్ ఈజ్ సౌండ్. స్ట్రెస్సింగ్ వల్ల కొంత తెలుస్తుంది, అది ఏదో విన్నట్టుగా ఉంటుంది, ఏదో మన తెలుగులాగా ఉంటుంది, కొంత ఏదో వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో మేబీ అది పాజిటివ్ సెన్స్లో ఉండొచ్చు. ఎక్కడన్నా ఫన్ అనేది క్రియేట్ అయితే మేబీ ఇది ఫన్, ఏదో క్రాక్ అయింది జోక్ అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ఇదంతా అర్థమవుతుంది అంటే ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్, హై కాన్సన్ట్రేషన్ ఉంటే మాత్రమే తెలుస్తుంది. ఒకవైపు తమిళ్ మూవీ పెట్టేసి మీరు మీ ఫ్రెండ్తో చిట్ చాట్ చేస్తున్నారనుకో, యూ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఇట్. Yes or no? Subtitles. Due to the advent of tremendous technology, what will happen? As your friend said, సబ్టైటిల్స్తో చూస్తాం సార్. ఎస్, సబ్టైటిల్స్తో చూస్తారు, కానీ సౌండ్ విని మీరు అర్థం చేసుకునేదే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సబ్టైటిల్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజ్. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్, సబ్టైటిల్ ఈజ్ అగైన్ వన్ మీడియం టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. సో సబ్టైటిల్స్లో కొన్నిసార్లు యాక్యురేట్గా ఉండదు, బట్ మీనింగ్ అయితే ఉంటుంది.
సో డైరెక్ట్ మీనింగ్ కొన్నిసార్లు ఉంటుంది దాంట్లో ఏమైనా తప్పున్నా మీకు అర్థమవుతుంది ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద యాక్చువల్ లాంగ్వేజ్, రైట్? సో అండ్ మూవింగ్ ఫర్దర్, అండ్ బ్యారియర్స్ ఇంకా ఏమున్నాయి అనేది మనం చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ ప్రయారిటైజేషన్. ఎస్, సో ప్రయారిటీ అనేది ఉండాలి. సో యువర్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుతున్నారు, సమ్హౌ ఎనీహౌ మీరు ఏదో మూవీ గురించో, లేదో ఏదో స్టోరీ గురించో, లేదో ఏదో ఎగ్జామ్ గురించో, లేదో కాలేజ్ గురించో, లేదా చిన్న ఈవెంట్ గురించో, లేదా మీ ఫ్రెండ్ గురించో, ఇంకొక అన్నోన్ ఫ్రెండ్ గురించో, కొత్త వ్యక్తి గురించో, ఒక సిచ్యువేషన్ గురించో, మీ పేరెంట్స్ గురించో, లేదు మీ గురించో, మీ కెరియర్ గురించో, వాట్ ఎవర్ ఇట్ మే బి యు ఆర్ స్పీకింగ్. అండ్ ఇక్కడ మాట్లాడుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే పక్కన టీవీలో వచ్చే ఒక మూవీ సీన్ అది అయిపోతుంది, 2-3 సీన్స్ అయిపోతాయి, దాని తర్వాత తిరిగి చూస్తారు, యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందో అర్థం కాదు. ఒకవేళ అది తెలుగు లాంగ్వేజ్లోనే వచ్చింది ఈవెన్ దెన్, అప్పుడు కూడా ఏమవుతుంది, యు ఆర్ అనేబుల్ టు. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. రీజన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ ప్రయారిటైజేషన్. సో మీ ప్రయారిటీ వచ్చేసి ఏంటి అంటే యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ హై ప్రయారిటైజ్డ్ టు స్పీక్ విత్ యువర్ ఫ్రెండ్స్, యు ఆర్ నాట్ ప్రయారిటైజ్డ్ టు లిజన్ టు ద వీడియో, అండ్ యు ఆర్ నాట్ వాచింగ్ ద వీడియో. సో వాచ్ చేయకుండా ఇక్కడ మాట్లాడడం వల్ల దాన్ని మిస్ అవుతుంది. సపోజ్ మీ ఫ్రెండ్ పాపం నీ ప్రయారిటీ వచ్చేసి మూవీ అయింది అనుకోండి ఈసారి. సో కేస్ 2, ఈ కేసు కూడా తీసుకుందాం. సో వీడియో చూస్తూ ఉన్నా, మీ ఫ్రెండ్ ఉన్నాడు, పాపం మాట్లాడుతున్నాడు, పాపం ఏదేదో మాట్లాడుతున్నాడు, యు ఆర్ అనేబుల్ టు స్పీక్ బికాస్ యు ఆర్ నాట్. ఎస్, ఈజ్ మై వాయిస్ ఈజ్ క్లియర్? ఇఫ్ మై వాయిస్ ఈజ్ క్లియర్, టైప్ CLR in the comment box. If my voice is clear, type CLR in the comment box. Yes, excellent. And Prasumati, you please. Okay, excellent. King Ravi and Krishna. Super. So moving to the further, ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే poor judgment. And I already told you, if you are watching Telugu movie, then there is no barrier. మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏమంటున్నారో, అది హాస్యాస్పదంగా ఉందో లేకుంటే అట్టహాసంగా ఉందో. సపోజ్ హాలీవుడ్ మూవీ ఒకటి చూస్తున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. ఇఫ్ బికాస్ ఆఫ్ దర్ స్లాంగ్ యూ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్, ఈవెన్ దెన్ యూ నో ద ఇంగ్లీష్, యూ నో బెటర్ ఇంగ్లీష్, బట్ యూ డోంట్ నో ద స్లాంగ్ ఆఫ్ ఇట్. ఆ స్లాంగ్ మీకు తెలియడం వల్ల, అది కూడా మీకు బ్యారియర్ కావడం వల్ల, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉన్నప్పటికీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి బికాస్ యూ డోంట్ నో ద స్లాంగ్. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి యూ కెన్ ఏబుల్ టు ట్రేస్ ఇట్ అవుట్. అది ఏం జరిగి ఉంటుంది అనేది కొంతవరకు మీకు అవగాహన వస్తుంది. బట్ ఎప్పుడైతే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ కొంచెం తగ్గుతుందో, సిచ్యువేషన్ మీకు అర్థం కాదో, అర్థం చేసుకోలేక లాస్ట్కి ఏమవుతుందంటే మిస్ జడ్జ్మెంట్, కొత్త జడ్జ్మెంట్, మీకు ఏమైతే జడ్జ్మెంట్ ఉండాలో అది కాకుండా ఇంకొక రాంగ్, హీరోను విలన్ అనుకోను, విలన్ని హీరో అనుకోను. అంటే ఇంత డిఫరెన్స్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. బికాస్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. ఇద్దరు కొట్టుకుంటుంటారు, ఇద్దరు హీరో లాగానే ఉంటారు. సో ఎవరు విలన్ ఎవరు హీరో అనేది కూడా యూ విల్ బి ఇన్ డైలమా. సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో కొన్నిసార్లు అర్థం కూడా కాదు. ద రీజన్ ఈజ్ ఓన్లీ వన్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ ఇంకోటి ప్రయారిటైజేషన్. ద ఫైనల్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఆ లాంగ్వేజ్ పైన పట్టు ఉంటేనే ఇది పాసిబుల్. కాబట్టి మన ఇంగ్లీష్ పైన ఎందుకు, నేను ఏ లాంగ్వేజ్ అయినా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను, బ్యారియర్ ఎలా ఉంటుంది అనేది. బట్ కమింగ్ టు ద ఇంగ్లీష్లో ఏ విధంగా మనం పెంచుకోవాలి అంటే, ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజ్లో ఏమేమి ఎలా ఉంటాయి, హావభావాలు ఎలా ఉన్నాయి, భావాలు ఎలా ఉన్నాయి, అర్థాలు ఎలా ఉన్నాయి, వాట్ ఎగ్జాక్ట్లీ ద వర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో గ్రామర్ పార్ట్ ఎలా ఉంటుంది, టెర్మినాలజీ ఎలా ఉంటుంది, వీటి గురించి కూడా మనకు పట్టు ఉంటేనే మనకు అర్థమయ్యేదానికి ఛాన్సెస్ ఆర్ మోర్ అండ్ మోర్. రైట్, ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్? ఫోకసింగ్ ఆన్ స్టైల్ అండ్ నాట్ సబ్స్టెన్స్. సో స్టైల్, ఇప్పుడు మనము తెలంగాణ యాస గురించి మాట్లాడదాం. మీకు తెలంగాణ యాస ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ యాస ఎలా ఉంటుంది, రాయలసీమ యాస ఎలా ఉంటుంది, కోస్తా ఆంధ్ర
యాస ఎలా ఉంటుంది. సో భాషలో యాస ఏ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుందో అదే విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీకు చేంజెస్ అనేవి ఉంటాయి. యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. మీకు అది అర్థమైతేనే ఇట్ విల్ హెల్ప్ యూ, లేకుంటే ఇట్ ఈస్ మీకు అంత యూజ్ ఉండదు. సెకండ్. సో ఇఫ్ యూ ఆర్ క్లియర్ టిల్ నౌ regarding the barriers, please type in the comment box CLR in the comment box. ఇంతలోపు నేను అటెండెన్స్ వేసిస్తాను. CLR నరవ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ 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 జాహిద్ అలీ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో మన లాంగ్వేజ్లో 3 రకాల లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ అసలు లిజనింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, మనకు అడ్డంకులు ఏముంటాయి, వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఇన్ ఎఫెక్టివ్ లిజనింగ్ అండ్ వాట్ విల్ బీ ద సొల్యూషన్ ఫర్ దట్. సో ఎఫెక్టివ్ లిజనింగ్ ప్రాసెస్లో ఫస్ట్ రిసీవింగ్ ఎంత, అండర్స్టాండింగ్ ఏంటి, ఎవాల్యుయేటింగ్ ఏ విధంగా చేయాలి, రెస్పాండింగ్ అనేది తర్వాత జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఎ ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్. అదే బ్యారియర్స్ అయితే ఏ విధంగా ఉంటాయి అంటే, సో లో కాన్సన్ట్రేషన్ ఉంటే బ్యారియర్ ఇట్ విల్ బి అ బిగ్ బ్యారియర్. దాని నుంచి ఎలా మనం ఓవర్కమ్ కావాలి, యూ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ అంటే మీ జీల్ అనేది ఉండాలి, అర్థం చేసుకోవాలనే ఎబిలిటీ మీకు ఉండాలి. అర్థం చేసుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తే అప్రయత్నంగా ప్రయత్నం చేస్తే చాలు, ఆ ప్రయత్నం మీకు హెల్ప్ చేస్తుంది. సో ల్యాక్ ఆఫ్ ప్రయారిటైజేషన్, మీ ప్రయారిటీ. సో మీరు ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, సో ఒక్కసారి అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఎవ్రీబడి మ్యూట్లో పెట్టండి, అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్. సో ఈవెన్ నేను కూడా నా వీడియోని పెద్ద చేస్తాను. ఐ హోప్ ఐఎమ్ ఆల్సో విజిబుల్ టు యూ, రైట్? సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు మీ ఫేస్కి, దట్ ఈస్ కెమెరా, ఈ మధ్యలో ఇలా పామ్ చూపించండి, చెయ్యి పెట్టాలి, నాకు మధ్యలో చెయ్యి. సో త్రూ కెమెరా కాబట్టి కెమెరా ఎక్సలెంట్. ఇప్పుడు అందరూ కూడా చెయ్యి అలానే పెట్టి నన్ను చూసేదానికి ప్రయత్నించండి. చెయ్యి అలానే పెట్టాలి, నన్ను చూసేదానికి ప్రయత్నించండి. చెయ్యి అలానే పెట్టి నన్ను చూసేదానికి ప్రయత్నించండి. అండ్ ఇప్పుడు ఒక చెయ్యి అలా ఉంది కదా, ఇంకొక చేత్తో, బికాజ్ మొబైల్ కదా, 2 చేతులు తీసేసి నేను కనిపించానో లేదో టైప్ చేయండి. నేను మీకు విజిబుల్ అయితే టైప్ ఎస్ ఇన్ ద కమెంట్ బాక్స్. If I am visible to you, type yes in the comment box. If I am not visible, type N in the comment box. Excellent, excellent, excellent. Okay, okay, excellent. Very good, very good, very good. Everybody is participating. Everybody is understanding. So ఈరోజు కొత్తది నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. అగైన్ కీప్ ద కెమెరా అండ్ యూ, బిట్వీన్ యూ అండ్ ద కెమెరా ప్లీజ్ కీప్ ద సేమ్ హ్యాండ్. మళ్ళీ ఇంతకు ముందు లాగానే చేయి పెట్టండి. వీడియోస్ అందరూ ఆన్ చేయండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అండ్ ఈసారి ఏం చేస్తారంటే, మీ చేతిని చూడండి, నన్ను చూడద్దు. మీ చెయ్యి అలానే ఉండాలి, మీ చేతిని మాత్రమే చూడండి, నన్ను చూడద్దు. మ్యూట్ పెట్టాలి వీరాలక్ష్మి, మీ చేతినే చూడాలి, నన్ను చూడద్దు. ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు టైప్ చేయండి. నేను విజిబుల్ కాకుండా ఎవరికైతే ఉంటానో వాళ్ళందరూ టైప్ ఎన్ అని టైప్ చేయండి. మీ చేయి మాత్రమే కనపడితే టైప్ ఎన్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ అందరూ వీడియోస్ ఆఫ్ చేయండి, అండ్ నౌ లిసన్ టు మీ ప్రాపర్లీ. సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్. And Veera Lakshmi, please mute it. Veera Lakshmi, excellent. And now you can understand the practical activity at present what we had done. So ఇంతకు ముందు కెమెరాకి మీకు అంటే నా ఫేస్కి మీ ఫేస్కి మధ్యలో చెయ్యి, మీ చెయ్యి మాత్రమే అడ్డుండేది. మీ చెయ్యి ఉన్నప్పటికీ నన్ను చూడగలిగారు, మీరు అనుకున్నారు కాబట్టి చూడగలిగారు. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్, ఫోకస్. తర్వాత మళ్ళీ సేమ్ అదే కేస్, మళ్ళీ మీ చెయ్యి అడ్డం ఉంది,
నా ఫేస్కి మీ ఫేస్కి, కానీ మీరు మీ చేతిని చూడాలనుకున్నారు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు సీ యువర్ హ్యాండ్, నాట్ మీ. సో దిస్ ఈజ్ నాట్, ఇది ముందు ఉన్నింది తర్వాత ఉండింది, ముందు కూడా నేనున్నాను తర్వాత కూడా నేనున్నాను, ముందు కూడా మీ చెయ్యి ఉంది తర్వాత కూడా మీ చెయ్యి ఉంది, కానీ నన్ను చూడాలనుకున్నారు చూడగలిగారు, ఈ నెక్స్ట్ టైం మీ చెయ్యిని చూడాలనుకున్నారు చూడగలిగారు. సో దిస్ ఈజ్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, దెన్ ఓన్లీ ఆల్ ద థింగ్స్ విల్ హెల్ప్ యూ. అన్ని అర్థమయ్యేదానికి మీకు హెల్ప్ అవుతాయి. లేదు అంటే ఏమవుతుంది అంటే యూ కెనాట్ అండర్స్టాండ్ బికాస్ యువర్ ప్రయారిటీ ఈస్ చేంజ్, యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్ సో చేంజ్. సో ఇదే బ్యారియర్ అనమాట. దీని నుంచి బయట ఎలా పడడం అనేది మనము ఇప్పుడు సొల్యూషన్స్ తీసుకున్నాం. అండ్ నా వీడియోని నేను తక్కువ చేస్తున్నాను అండ్ పైన పెట్టేస్తున్నాను, మీరు కింద టెక్స్ట్ చూసేశారు కదా. సో ఇప్పుడు చూద్దాం, రైట్. సో సొల్యూషన్ నెంబర్ 1, యాక్టివ్ లిజనింగ్. వెరీ సింపుల్, లో కాన్సన్ట్రేషన్గా ఉండొద్దు, ఇంకొంచెం బాగా చూసి ఆలోచించండి, అర్థం చేసుకునే దానికి ప్రయత్నించండి. యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ షుడ్ బి విత్ యూ, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. అండర్స్టాండింగ్ కావాలి అంటే ఫస్ట్ ముందు వినాలి, వింటేనే అర్థమవుతుంది. ఓన్లీ అర్థం కావాలి, నేను జస్ట్ ఒక చెవు అట్లా వేస్తాను నా పని నేను చేసుకుంటానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. యూ కెనాట్ అండర్స్టాండ్, యూ కెనాట్ గెట్ ద ఎసెన్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ద స్పీచ్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ ద లెక్చర్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ ద ప్రీచర్. సో ఏ ప్రీచ్కైనా ఏ టీచింగ్కైనా ఏదైనా సరే చెప్పింది బాగా వినే స్కిల్ మీకు ఉంటేనే రేపొద్దున మీరు మాట్లాడగలుగుతారు, రేపొద్దున దాని గురించి రాయగలుగుతారు, రేపొద్దున మార్క్స్ ఎక్కువ తెచ్చుకోగలుగుతారు, రేపొద్దున మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యాక్టివ్ లిజనింగ్. యాక్టివ్ లిజనింగ్ అయితేనే మీరు డెసిషన్ కూడా తీసుకోగలుగుతారు. సో యాక్టివ్ లిజనింగ్ విల్ హెల్ప్ యూ. యాక్టివ్ లిజనింగ్ ఈజ్ ద సొల్యూషన్ టు కమ్ ఓవర్ ఫ్రమ్ ద బ్యారియర్స్. ఏ బ్యారియర్స్ అయితే అడ్డకట్టులు ఉన్నాయో, లో కాన్సన్ట్రేషన్, దాని నుంచి మనము ఆటోమేటిక్గా బయటపడతాం. బికాస్ వీఆర్ విల్లింగ్ టు డూ, బికాస్ వీఆర్ విల్లింగ్ టు అండర్స్టాండ్, బికాస్ వీఆర్ విల్లింగ్ టు try to understand the essence of the language. So active listening is necessary. దాని తర్వాత పారాఫ్రేజింగ్ ఇన్ ద సెన్స్, అగైన్ మనము ఏదైతే అనుకుంటామో ఎస్ ఏదైతే మనం అనుకుంటామో, సో పేరాస్ దట్ ఈస్ ఓన్లీ టెక్స్ట్, ప్రోజ్ అండ్ పోయట్రీ లాగా, సో టెక్స్ట్ లాగా. అండ్ మనం మాట్లాడుకునే భాష వేరు, పేపర్లో ప్రింట్ చేసే భాష వేరు. దట్ మీన్స్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రైటింగ్ లాంగ్వేజ్. సో ఏ విధంగా అయితే మనం అనుకున్నది ఆలోచించింది మనం టెక్స్ట్ రూపంలో మనం రాయగలుగుతాము, యూ విల్ బి ద లీడర్ ఇన్ ఫ్యూచర్. సో దిస్ ఈజ్ అగైన్ ద అదర్ సొల్యూషన్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకా క్లారిఫైయింగ్. సో ఇఫ్ యూ గెట్ ఎనీ పీస్ ఆఫ్ డౌట్స్ ఇన్ ఇట్, వెన్ యూ విల్ గెట్ డౌట్, సో డౌట్స్ ఎప్పుడు వస్తాయంటే మీకు కొంత అర్థమైతేనే, అరే ఈ కాస్త నాకు తెలియదే అని అర్థం చేసుకునే దానికి అప్రయత్నంగా ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఆటోమేటిక్గా అది తెలుస్తాయి. సో మీరు అసలు ప్రయత్నమే లోపంలో ఉందనుకోండి, ప్రయత్నం లోపం ఉంటే ఏమవుతుంది, మీరు తెలుసుకోవాలని ప్రయత్నించరు. సో తెలుసుకోవాలని ప్రయత్నించడము అంటే ఏంటి, యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ విల్ బి లెస్. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ లెస్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. సో అర్థం చేసుకునే కెపాసిటీ ఎప్పుడైతే ఉండదో మీకు అర్థం కాదు, ఎప్పుడు అర్థం కాదు అది ఆ సబ్జెక్ట్ పెద్ద డిఫికల్ట్ అయిపోతుంది, టఫ్ అయిపోతుంది. సో రేపు పొద్దున్న భూతద్దంలో పెట్టేసి మా ఇంగ్లీష్ అంటే భయం, ఇంగ్లీష్ అంటే అది మన లాంగ్వేజ్ కాదు, ఇంగ్లీష్ అంటే మన భాష కాదు, ఇంగ్లీష్ అంటే పరభాష, ఇట్స్ నాట్ అవర్ లాంగ్వేజ్ అనేది, ఇవన్నీ కూడా నాట్ జస్ట్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ఓన్లీ ఇంగ్లీష్. మ్యాథమెటిక్స్ అయినా, సైన్స్ అయినా, ఫిజిక్స్ అయినా, అండ్ యానిమేషన్లో. సో యానిమేషన్లో ఏ చిన్న టూల్ గురించి అయినా, ఆ టూల్ అడోబ్ ఫోటోషాప్ అంటే నాకు భయం. స్కల్ప్చర్, సో అసలు షేప్ తయారు చేయడం అంటే ఆ బండ పగిలిపోతుంది, ఆ బండకు జీవం పోయాలి అంటే మీ దగ్గర ఆర్ట్ ఉండాలి, ఆకృతి ఉండాలి. సో ఆ ఆకృతి ఎప్పుడు వస్తుంది, మీ విజువలైజేషన్లో ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ అనుకుంటారు. సో దేర్ ఆర్ 2 టైమ్స్. ఒకటి మీ బ్లూ ప్రింట్ వచ్చేసి ఒకసారి ఇక్కడ మీ బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది, దాని తర్వాత మీరు బయట ఇంకొకటి క్రియేట్ చేస్తారు. సో 2 సార్లు మీరు డిజైన్ ఆలోచించాలి, ఒకటి బ్రెయిన్ లోపల, ఇంకొకటి బ్రెయిన్ బయట. సో ఫిజికల్గా ఉన్నది మాత్రమే అందరూ చూస్తారు, లాజికల్గా ఉన్నది, క్రియేటివ్గా ఉన్నది, మీ బ్రెయిన్లో ఉన్నది చూడడానికి కష్టం, కానీ అది మీ బయటికి వస్తేనే ఆ నైపుణ్యం విలువ అనేది తెలుస్తుంది. ఆ విలువను కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగే పద్ధతి ఉంటే, మీరు బాగా ధారాళంగా చెప్పగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ద సేమ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సేమ్, అండ్ ఇఫ్ యూ మార్కెట్ అరౌండ్ ద గ్లోబ్, అప్పుడు మీకు పేరు వచ్చేదానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకు ఇంగ్లీష్ అనేది అంత ఇంపార్టెంట్ అంటున్నా అంటే, కొత్త విషయాలు, కొంగ్రొత్త విషయాలు మీకు తెలియాలి అంటే యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్, బికాస్ ఈవెన్ ద ఇంటర్నెట్
ఈవెన్ ద టెక్స్ట్, ఈవెన్ ద గ్లోబల్ వైడ్, మీకు తెలుగులో చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇఫ్ యూ కెన్ స్పీక్ అండ్ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్రెస్, ఇఫ్ యూ కెన్ ప్రజెంట్ యువర్ పేపర్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఓన్లీ గ్లోబల్లీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో కామన్ థింగ్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ గెట్ ఎనీ పీస్ ఆఫ్ డౌట్ యూ షుడ్ క్లారిఫై ఆన్ ఇట్. సో ఇంకా ఏం చేయాలి అంటే సమ్మరైజింగ్ కెపాసిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ థింగ్. సో ఓవరాల్గా మీకు అంతా తెలిస్తే అప్పుడు మాత్రమే సమ్మరైజ్ చేయగలుగుతారు. ఆ సమ్మరైజింగ్ ఎబిలిటీ మీ దగ్గర లేదనుకోండి అంటే యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. మీకు పూర్తిగా అవగాహన లోపం ఉంది. అసలు ఫస్ట్ యూనిట్లో ఏముంది, సెకండ్ యూనిట్లో ఏముంది, థర్డ్ యూనిట్లో ఏముంది అనేది ఎప్పుడైతే 8 యూనిట్స్లో ఏమేమి ఉన్నాయి అని తెలిస్తే మీరేం చేయాలో తెలుస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ దెన్ యూ కెన్ ప్రిపేర్ మిషన్. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ మిషన్ అండ్ వితౌట్ ఎనీ విజన్ దెన్ ఆటోమేటికలీ ఇట్స్ అగైన్ వేస్ట్, మియర్ వేస్ట్. ఎందుకంటే మిషన్ ఉంటే కదా, ఏం చేయాలో తెలిస్తే కదా చేయగలిగేది. మీ దగ్గర బుద్ధిబలం ఉంది, యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, బట్ యూ కెన్ ప్లాన్ ప్రాపర్లీ, యూ కెన్ యాక్ట్ అకార్డింగ్లీ, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఇట్. సో యాక్టివ్ లిజనింగ్లో మనకు 3గా డివైడ్ చేసుకున్నాం. సో యాక్టివ్ లిజనింగ్ అంటే లిజనింగ్ ప్రాసెస్ ఒకటి, అండ్ బ్యారియర్స్ అనేది ఇంకొకటి, సొల్యూషన్స్ అనేది ఆ బ్యారియర్స్ని ఓవర్కమ్ ఎలా చేయాలనేది సొల్యూషన్ ఉంది. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా మనము ఈరోజు నేర్చుకునేదానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు లాస్ట్ టైం మిస్ అయ్యారు కదా వాళ్ళు, ఒక్కసారి ఇఫ్ దే ఆర్ దేర్ టైప్ వై ఇన్ ద కామెంట్ బాక్స్, టైప్ వై ఇన్ ద కామెంట్ బాక్స్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఒకసారి వెయిట్ చేయండి. So whoever are missed the last class, they can just go through. So link visible అవుతుందా? So this is last class. Okay, so మీకు హోంవర్క్ అని చెప్పా కదా, దిస్ ఈజ్ ఎవరైతే మిస్ అయ్యారో ప్లీజ్ ఫాలో దాట్. డెఫినెట్లీ ప్లీజ్ ట్రై టు పింగ్ మీ, దెన్ ఐ విల్ పోస్ట్ దట్ in the group. Personally, I'll post personally. Okay. So assignment, Mr. Rajesh, you have posted it in group. అదే విధంగా స్కల్ప్చర్ అండ్ అప్లైడ్ ఆర్ట్ ఇద్దరికి పంపించాను. ప్లీజ్ గో త్రూ దాట్ and try to write everything, understand, listen carefully. This is very very important. Please take it as the highest priority. ఇది ఈజీగా తీసుకోవద్దు, దీంట్లో చాలా ఉంది. ఓకే, ఈజ్ మై వాయిస్ క్లియర్ విశ్వతేజ at present? ఓకే, సో ప్లీజ్ గో త్రూ ఎఫెక్టివ్లీ. మీరు క్లియర్గా ఫాలో కండి, ఆ వీడియోని క్లియర్గా చూడండి, అర్థం చేసుకోండి. అది నాట్ ఎ వీడియో, ఇట్స్ అన్ ఆడియో యాక్చువల్లీ. అది ఆడియో మొత్తం వినండి, నోట్స్ ప్రిపేర్ చేయండి. నోట్స్ ప్రిపేర్ చేసి నాకు పర్సనల్గా పింక్ చేయండి, పింక్ చేసి మీరు పోస్ట్ పెట్టండి. దట్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఫర్ ద ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్కి ఇదే మీ అసైన్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామో చెప్తాను చూడండి. సో ఫోనాలజీ అంటే ఏంటి, యా ఏబుల్ టు సీ దిస్ ఫస్ట్ యూనిట్. దీంట్లో ఫోనాలజీ ఉంది చూడండి, అండ్ స్ట్రెస్ మేకింగ్ and homophones. I'll post in the comments, don't worry. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో
తెలుసుకుంటాం అన్నమాట. So I just posted the text in a text box. You please go through that. So I'll be waiting for your all assignments. You please go through the video and write very neatly. And whatever you understood, write it in English first. Later, write it in Telugu. I need both. Right? So if you are clear till now, type CLR in the comment box. Excellent, excellent, excellent. Super, super, awesome, awesome. Anand, Tabitha, Ravi, Hari, Maunika, Veera, Lakshmi, Savara. You are all good. Great day. మనం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ ట్రై టు సబ్మిట్ ఇట్. సార్ కెనాట్ రైట్ ఇన్ తెలుగు. ఇట్స్ ఓకే. If you are able to write Jahid Ali, if you are able to write in Urdu, it's okay, no issues. I'll go through that. So if you are unable to write in Urdu, language Urdu and the text is in Telugu. If you are able to write, you please write it. Whatever it may be, I need you to understand, understood or not. That is what I require. Okay, okay, excellent. Okay, see you all. Bye bye. We'll meet in another class. Bye.